స్వామి ఇది 5వ రోజు. సో మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కాక ఇంట్లో సింగిల్గా ఉండేవారు సింగిల్ సంధానం పెట్టుకున్న మరి మీరు 4 o'clock లేవాలి స్వామి. ఎందుకంటే 5 o'clock లేస్తే టైం సరిపోదు. 4 o'clock లేస్తే 1 hour అన్న అట్లీస్ట్ నీకు టైం ఉంటుంది. ఇది బొట్లు పెట్టుకోవడానికి కానీ, ఫోటోలు మన పూలు పెట్టుకోవడం, వాళ్ళని అలంకరించుకోవడానికి కానీ, పూలు కుందులు కడుక్కోవడం, ఇవన్నీ కడుక్కొని చేయడానికి నీకు దాదాపు అర్ధగంట పైన పడుతుంది. మళ్ళీ సన్నిధానం తుడుచుకొని ఇవన్నీ చేసుకోవాలి. సో ప్రతిరోజు మీరు 4 o'clock లేస్తే పని అయితే స్వామి నిమ్మలంగా లేచి స్నానం చేసి మీరు ఇవన్నీ చేసుకోవచ్చు. పూజ చేయడానికి మీరు 40 minutes టైం పడుతుంది. కానీ తొందరగా చాలామంది కలిసి అష్టోత్తరాలు చెప్పి వెళ్ళిపోతానంటుంది. కానీ కాదు, అష్టోత్తరాలు మన శరణాలు చెప్పి వెళ్ళిపోతానంటే, కానీ అష్టోత్తరాలు చెప్పాలి, శరణాలు చెప్పాలి, అంగ పూజ చేయాలి, అన్నీ చేయాలి స్వామి. అలా చేస్తేనే మనం పుణ్యం దక్కుతుంది. అయ్యప్ప మన అనుగ్రహం ఉంటాడు. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మనం కరెక్ట్గా చేస్తే అయ్యప్ప ఎప్పటికీ మనం వెంబడే ఉంటాడు. మన కష్టాల్లో ఉంటాడు, అన్నిటిలో ఉంటాడు. మనకి ఎలాంటి ప్రాబ్లం కాకుండా దగ్గర నుండి చూసుకుంటాడు స్వామి. సో స్వామి శరణయ్యప్ప.